హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో భాగంగా చిలమత్తూరు మండలంలో డిజిటల్ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 69 మందికి 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో రోజు పర్యటనలో భాగంగా చిలమత్తూరు మండలంలో డిజిటల్ స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 69 మందికి 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న ఉదయం ఆయన హిందూపురంకు చేరుకున్నారు. ఆయనకి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన నిన్న ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఆరోగ్య వైద్య సిబ్బందితో అభివృద్ధి ఏదైతే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉందో దాంతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం నూతన పరిశ్రమల ఏర్పాటుపై కూడా భూసేకరణ పట్ల అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కలిగి తిరిగారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ పరిశుభ్రత లేకపోవడం, అదే విధంగా చెత్త చెదారంతో నిండడం వల్ల అనేక రోగులు కూడా అనేక సమస్యల పట్ల ఆయనకు విషయం చెప్పడంతో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తప్పనిసరిగా వెంటనే మార్గం చూపాలన్నట్టు అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహించారో వాళ్ళకు షోకాజులు నోటీసులు కూడా ఇవ్వాలన్నట్టు కూడా ఆరోగ్య శాఖ అధికారులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రిలో ముఖ్యంగా ఇక్కడ హిందూపురంలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత అనేది ఉంది. దానిపైన కూడా వెంటనే భర్తీ చేయాలన్నట్టు కూడా ఆయన ఆలోచన చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను దృష్టికి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల పట్ల కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందన్నారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉపాధి రుచి కల్పించాలన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ములుగూరు, రాచపల్లి, చెలువేదల తదితర గ్రామాల్లో కూడా భూముల సేకరణ కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భూములు కోల్పోయిన రైతులకు ఉంటుందో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఏర్పాటు చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు రెండవ రోజులో భాగంగా బాలకృష్ణ చిలమత్తూరు మండలంలో డిజిటల్ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో వివిధ సమస్యలపై సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. అదే విధంగా ఈరోజు సాయంత్రం 69 మందికి దాదాపుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది రిలీజ్ అయింది. ఆ చెక్కుల పంపిణీ కూడా చేయనున్నారు. గంగోత్రి. రైట్, థాంక్యూ ఆర్కే సూర్య.